Hi students, today we are going to discuss about some more problems from 7th class topic. Here it is, construction of triangles, 9th chapter nana, third exercise. Here it is the first problem. 7వ తరగతికి సంబంధించినటువంటి త్రిభుజ నిర్మాణాలు అధ్యాయం నందలి 3వ అభ్యాసమునకు సంబంధించినటువంటి మొదటి నిర్మాణాన్ని మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ప్రీవియస్ వీడియోస్ టు ఆల్. సో తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం ఇరువురు విద్యార్థులకు అనువుగా ఉండేలా నేను ఈ క్లాస్ను రూపొందించడం జరిగింది. లుక్ ఎట్ హియర్ నానా, వాట్ ఈస్ గివెన్ ఇన్ ద స్టేట్మెంట్. కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ NET in which NE is length of NE is equal to 6.4 centimeters and angle N is equal to 50 degrees. Angle E is given as 100 degrees. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం నాన్న. two angles and included side is given. త్రిభుజం యొక్క రెండు కోణాలు వాటి మధ్య భుజం ఇచ్చినప్పుడు త్రిభుజంను ఏ విధంగా నిర్మించాలో మనం ముందు వీడియోలో ఒక ప్రశ్నకి సమాధానంగా నేర్చుకున్నాం. హియర్ నాన్న, two angles and included side is given. రెండు కోణములు వాటి మధ్య భుజం ఇచ్చాడు. లుక్ ఎట్ ద రఫ్ డయాగ్రామ్ నాన్న. కన్సిడర్ ఇట్ ఈస్ ఎ రఫ్ డయాగ్రామ్. దీన్ని ఒక చిత్తుపటంగా మీరు ఊహించుకున్నట్లయితే, హియర్ NET is the triangle. Length of NE is given 6.4 centimeters నానా. NE రేఖాఖండం పొడవు, ఈ NE భుజం పొడవు 6.4 సెంటీమీటర్లు గాను. యాంగిల్ N is given 50 degrees. యాంగిల్ E is given as 100 degrees నానా. With the help of these three measurements, we are going to construct a triangle. So already I said that previously. So to construct any kind of triangle, here three independent measures are required. ఏ రకమైన త్రిభుజం నిర్మించాలన్నా కూడా మనకి 3 స్వతంత్ర కొలతలు అవసరం అవుతాయి. సో 3 స్వతంత్ర కొలతలు ఇవ్వబడింది. హియర్ 3 independent measurements are given. With the help of these 3 measurements, we are going to construct the triangle. Look at here nana, first of all. So how I am going to construct, ఏ విధంగా నిర్మిస్తున్నామో చూసి మీరు అదే విధంగా ప్రాక్టీస్ చేయండి. Construction of triangles topic nana. Constructing this triangle, two angles and included side is given. రెండు కోణములు వాటి మధ్య భుజం ఇచ్చాడు నాన్న. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కూడా, నిర్మాణ క్రమం కూడా రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ నాన్న, లుక్ ఇట్ హియర్. డ్రా ఎ లైన్ సెగ్మెంట్ NE is equal to 6.4 centimeters. స్కేలు సహాయంతో NE is equal to 6.4 సెంటీమీటర్ల రేఖాఖండాన్ని గీస్తున్నాను. హియర్ ఇట్ ఈస్ ద పాయింట్ క్యాపిటల్ N నాన్న. హియర్ ఇట్ ఈస్ ద సెకండ్ ఎండ్ పాయింట్. ఇట్ ఈస్ టేకెన్ యాజ్ క్యాపిటల్ E. ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ ఈ 6.4. NE బిందువులను 6.4 సెంటీమీటర్లుగా తీసుకొని స్కేలు సహాయంతో రేఖాఖండమును గీచితిని. హియర్ ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ నాన్న. NE రేఖాఖండం 6.4 సెంటీమీటర్స్. నెక్స్ట్ నాన్న, so here angle N is given. Angle N is given 50 degrees. So here we have to identify the 50 degrees part nana. 50 degrees position. ఈ కోణమానిని తోటి 50 డిగ్రీల కోణం ఎక్కడ ఉంటుందో, ఏ స్థానంలో ఉంటుందో దాని యొక్క స్థానాన్ని గుర్తించాలి. హియర్ దిస్ ప్రొట్రాక్టర్ విచ్ ఈజ్ అరేంజ్డ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ క్యాపిటల్ N. N అనే బిందువు వద్ద కోణమానిని గినక మనం ఏర్పాటు చేసినట్లయితే, సో ఫ్రమ్ విచ్ సైడ్ వీ హ్యావ్ టు మెజర్ ద యాంగిల్. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. పిల్లలు ఇక్కడే తప్పు చేస్తుంటారు నాన్న. సో నేను 50 డిగ్రీలు అంటే ఇటువైపు నుండి లెక్కించి 50 డిగ్రీలు ఇలా గుర్తిస్తారు. ఇటువైపు నుంచి లెక్కించి కొంతమంది పిల్లలు 50 డిగ్రీలు ఇలా లెక్కిస్తారు. సో 50 డిగ్రీస్ విచ్ ఆర్ హ్యావింగ్ 2 సైడ్స్ నాన్న. ఇరువైపులా కూడా మనకు 50 డిగ్రీస్ ఉంది. ఫ్రమ్ విచ్ ఈజ్ టేకెన్ కరెక్ట్, ఏది అందులో కరెక్ట్గా మనం ఊహించుకోవాలి అంటే, హియర్ ఇట్ ఈస్ ద NE ఈజ్ ద లైన్ సెగ్మెంట్. NE అనేది రేఖాఖండం. N ఈజ్ ద ఫస్ట్ ఇనిషియల్ పాయింట్ నాన్న. సో హియర్ సెకండ్ ఎండింగ్ పాయింట్ ఈజ్ E. That's why measuring angle, measure of an angle which are counted from towards E. రేఖాఖండానికి రెండవ చివరి బిందువు ఎక్కడైతే ఉంటుందో ఆ చివరి బిందువు నుండి మాత్రమే మనం కోణాన్ని లెక్కించవలసి ఉంటుంది. హియర్ 0, 10, 20, 30, 40. హియర్ ఇట్ ఈస్ 50 నానా. మార్కింగ్ ద పాయింట్ ఆఫ్ 50 డిగ్రీస్. చూడండి, కోణమానిని సహాయంతో ఇక్కడ ఏం చేస్తున్నాను, 50 డిగ్రీల బిందువుని గుర్తించాను. సో నెక్స్ట్ నానా, డ్రా ఎ రే
whose angle is equal to 50 degrees at the point capital N. N వద్ద 50 డిగ్రీల కిరణాన్ని గీస్తున్నాను. కోణమానిని సాయంతో N వద్ద 50 డిగ్రీల కిరణాన్ని గుర్తించాను. నెక్స్ట్ నానా, హియర్ యాంగిల్ E is given 100 degrees నానా. హియర్ ఆల్సో యాంగిల్ is given. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద యాంగిల్ ఆఫ్ 100 degrees నానా. చూడండి, 100 డిగ్రీలకు సంబంధించినటువంటి కోణాన్ని మనం గుర్తించవలసి ఉంటుంది. సో ఫస్ట్ ఐడెంటిఫై ద పొజిషన్ ఆఫ్ 100 degrees at the point of capital E. Here protractor is arranged at the point of capital E నాన్న. కోణమానిని E వద్ద ఉంచాను. కోణమానిని E వద్ద ఉంచినప్పుడు ఫ్రమ్ విచ్ సైడ్ వీ హ్యావ్ టు మెజర్, ఫ్రమ్ విచ్ సైడ్. సరే ఇక్కడ చూడండి, ఏ వైపు నుండి మనం కోణాన్ని లెక్కించాలి, ఇక్కడే పొరపాటు చేస్తూ ఉంటారు. హియర్ దిస్ ఈస్ ద లైన్ సెగ్మెంట్. ఏ ఈజ్ ద ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ ఎండ్ పాయింట్ ఈజ్ టువర్డ్స్ ద ఎన్ అన్న. రెండవ చివరి బిందువు ఎన్ వైపు ఉంది కాబట్టి మెజరింగ్ యాంగిల్ కౌంటింగ్ అన్ యాంగిల్ ఫ్రమ్ టువర్డ్స్ ద సైడ్ ఆఫ్ ఎన్. ఈ కోణాన్ని ఎన్ అనే బిందువు వైపు నుండి లెక్కిస్తాము. సో హియర్ వీఆర్ గోయింగ్ టు మెజర్ ద యాంగిల్ ఆఫ్ 100 డిగ్రీ. చూడండి నాన్న, కోణాన్ని 100 డిగ్రీలు. హియర్ ఇట్ ఈస్ 100 degrees. ఐడెంటిఫై ద లొకేషన్ ఆఫ్ 100 degrees నాన్న. 100 డిగ్రీల కోణాన్ని గుర్తించి నేనేం చేస్తున్నాను, సో ఇక్కడ ఈ వద్ద కోణమానిని సహాయంతో 100 డిగ్రీల కిరణాన్ని పొడిగిస్తున్నాను. డ్రా ఏ రే whose angle is equal to 100 degrees at the point of capital E. ఈ వద్ద 100 డిగ్రీల కిరణాన్ని గీశారు. మేక్ షూర్ దట్ దీస్ టూ రేస్ ఆర్ ఇంటర్సెక్ట్ ఎట్ వన్ పాయింట్. ఈ రెండు కిరణములు ఒక బిందువు వద్ద ఖండించుకునేలా జాగ్రత్త వహించాలి. హియర్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ దీస్ టూ రేస్ నన. ఈ రెండు కిరణముల యొక్క ఖండన బిందువు టీగా మనం పేర్కొంటాము. హియర్ టీ ఈజ్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ దీస్ టూ రేస్. ఈ రెండు కిరణముల ఖండన బిందువు ఇక్కడ. సో మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ ఈజ్ 50 degrees. హియర్ ద యాంగిల్ ఈజ్ 100 degrees అండ్ ద లెంత్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఈజ్ 6.4. సో హియర్ ఇట్ ఈస్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్. ఇది మనకు కావలసినటువంటి త్రిభుజము ఏర్పడింది. సో లుక్ ఎట్ ద యాంగిల్ నానా. 50 degrees ఉందో లేదో ఒకసారి చూసాం. చూడండి, మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ నానా. ఎన్ఈటీ ఈజ్ అ రిక్వైర్డ్ ట్రయాంగిల్. సో త్రిభుజం ఏర్పడింది కదా. నెక్స్ట్ చూడండి నాన్న ఇక్కడ. సో వెయిట్. సో మెజర్ ద యాంగిల్. ఒకసారి కోణాన్ని 50 డిగ్రీలు ఉందో లేదో చూడండి. ఎస్, ఇట్ ఈస్ 50 degrees ఎట్ ద పాయింట్ క్యాపిటల్ ఎన్ నాన్న. మెజరింగ్ ఆఫ్ అన్ యాంగిల్ ఈ నాన్న 100 degrees. చూడండి, సో హియర్ మెజర్ ఆఫ్ అన్ యాంగిల్, హియర్ ఇట్ ఈస్ 100 degrees. ఓకే, సో హియర్ ఇట్ ఈస్ అ స్టెప్. మళ్ళీ ఒకసారి చూడండి, ఈ నిర్మాణాన్ని నేను సో ఫాస్ట్గా తీసుకెళ్తున్నాను. ఒకసారి గమనించండి. లుక్ ఎట్ ద వెయిట్ నాన్న. మీరు ఫాస్ట్గా గమనించినట్లయితే నిర్మాణం మరొకసారి ఏ విధంగా చేయబడిందో గమనించండి. డ్రా ఏ లైన్ సెగ్మెంట్. ఎన్ఏ ఈజ్ ఈక్వల్ 6.4 centimeters నాన్న. హియర్ ఇట్ ఈస్ 6.4 centimeters ఈజ్ టేకెన్. నెక్స్ట్ నాన్న, draw a ray whose angle is 50. Draw another ray whose angle is equal to 100 degrees. These two are intersecting at the point A. This is the required triangle. మరొకసారి తెలుగు మీడియం వాళ్ళు నాన్న, ఎన్ఏ రేఖాఖండాన్ని తీసుకుంటున్నాను నాన్న. ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు 6.4 centimeterల రేఖాఖండం గీసిన తర్వాత కోణమానితో ఎన్ వద్ద 50 డిగ్రీల కిరణాన్ని పొడిగించాము. కోణమానితో ఈ వద్ద 100 డిగ్రీల కిరణాన్ని పొడిగిస్తే ఈ రెండు కిరణముల యొక్క ఖండన బిందువు టీగా మారింది. ఇది కావలసినటువంటి త్రిభుజం అవుతుంది. ఓకే, ఐ హోప్ యు ఆర్ అండర్స్టూడ్. మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. లెట్ us డిస్కస్ అబౌట్ అనదర్ ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లంలోకి వెళ్ళి చూసాం. చూడండి హియర్ నానా. సో 9.3 exercise, second problem. We are going to discuss about the second problem from 9.2. సో ఇక్కడ సెకండ్ ప్రాబ్లమ్ని చూడండి. So okay, construct the triangle PQR. Look at here. Construct a triangle PQR in which QR is equal to 6 centimeters. And angle Q is equal to 60 degrees. Angle R is equal to 60 degrees. రెండు కోణములు మరియు వాటి మధ్య భుజం ఇచ్చాడు. 2 angles and included side are given. So we have to construct the triangle. Already same as the previous problem. ముందు చేసిన ప్రాబ్లం లాగానే దీన్ని కూడా నిర్మిస్తున్నాం నాన్న. లుక్ ఎట్ హియర్ స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఒకసారి చూడండి మీరు. సో ప్లీజ్ వాచ్ ద వీడియో కేర్ఫుల్లీ. సో మీరు ఈ నిర్మాణ క్రమాన్ని ఒకసారి సొంతంగా గమనించాలి నాన్న. సొంతంగా గీయటానికి, ఓన్గా కన్స్ట్రక్ట్ చేయడానికి మీరు కొంచెం సంసిద్ధులుగా ఉండండి.
సో నేను కొంచెం ఫాస్ట్గా తీసుకెళ్తున్నాను. లుక్ ఇట్ హియర్ నానా. సో రైట్, ఫస్ట్ స్టెప్ నానా. Here it is the construction. Construct a triangle PQR in which QR is equal to 6 centimeters, QR is equal to 6 centimeters, angle Q is equal to 60, angle R is equal to 60. QR రేఖాఖండం పొడవు 6 సెంటీమీటర్లు గాను, యాంగిల్ Q 60 డిగ్రీస్ గాను, యాంగిల్ R 60 డిగ్రీలు గాను మనం రెండు కోణములు మరియు ఒక భుజం ఇవ్వడం జరిగింది. సో లుక్ ఇట్ హియర్ నానా. ఫస్ట్ స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కూడా రాద్దాం. నిర్మాణ క్రమం తీసుకుందాము. ఫస్ట్ డ్రా ఎ లైన్ సెగ్మెంట్. క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. క్యూఆర్ 6 సెంటీమీటర్లు ఉండే విధంగా స్కేలు సహాయంతో రేఖాఖండాన్ని గీస్తున్నాను. హియర్ ఇట్ ఈస్ ద పాయింట్ క్యూ, హియర్ ఇట్ ఈస్ ద పాయింట్ ఆర్ నానా. క్యూఆర్ జాయినింగ్ క్యూఆర్. హియర్ ఇట్ ఈస్ ద లైన్ సెగ్మెంట్. క్యూఆర్ ఈజ్ ఈక్వల్ 6 సెంటీమీటర్స్. క్యూఆర్ ఈజ్ ఈక్వల్ 6 సెంటీమీటర్ల రేఖాఖండాన్ని గీశాను. హియర్ ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ నానా. Next, angle Q equal to 60. Here we have to identify the Q nana. Q, measure of an angle 60. Q వద్ద కోణమానిని సహాయంతో here Q is taking Q. So protractor is arranged at the point and 60 degrees is identified on the plane. చూడండి 60 డిగ్రీ Q వద్ద 60 డిగ్రీల భాగాన్ని గుర్తించాను. Here measuring towards the from the side of capital R నానా. ఎక్కడి నుండి మనం కోణాన్ని లెక్కిస్తున్నాము? రెండవ చివరి బిందువు నుండి. Here measuring angle towards the point of capital R. రెండవ చివరి ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి here it is 60 degrees నానా. So by joining these 2 points, here it is a ray which is constructed 60 degrees at the point of Q. Q వద్ద 60 డిగ్రీల Q వద్ద ఏం చేస్తున్నాను? 60 డిగ్రీల కిరణాన్ని పొడిగించాను. ఓకే, here it is extended nana. Next another angle is given 60 degrees at the point of capital R. R వద్ద 60 డిగ్రీల కోణం ఉంది. So using protractor, identify an angle which is equal to 60 degrees at the point R nana. R వద్ద కోణమాన్ని ఉంచినప్పుడు we are measuring towards the point of Q nana. చూడండి Q నుండి మనం కొలుస్తున్నాము. So identifying that location, here it is 60 degrees. So using scale, draw another ray which angle is equal to 60 degrees at the point capital R. R వద్ద 60 డిగ్రీల కిరణాన్ని గీశాను. These two are intersecting at the point capital P. ఈ రెండు P అనే బిందువు వద్ద ఖండించుకున్నవి. హియర్ ఇట్ ఈస్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్. ఈ PQR అనేది మనకేమవుతుంది? 3 శీర్షముల గుండా ఏర్పడినటువంటి త్రిభుజము అవుతుంది. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ రాస్తున్నారు నాన్న. మీరు ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారో సేమ్ అదే విధంగా స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ రాయండి. ఓకేనా? ఈ విధంగా. నెక్స్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ ద థర్డ్ ప్రాబ్లం చెప్పబోయే ముందు మీరు ఒకసారి దీన్ని ఫాస్ట్గా వీడియో ప్లే చేస్తున్నాను చూడండి నాన్న. ఫాస్ట్ ట్రాక్లో ఫాస్ట్గా ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఈ నిర్మాణాన్ని తీసుకుంటూ మీరు మీ నోట్బుక్లో ప్రాక్టీస్ చేయండి. డ్రా ఎ లైన్ సెగ్మెంట్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ 6 సెంటీమీటర్స్. క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్ల రేఖాఖండాన్ని గీస్తున్నాను. సో లుక్ ఇట్ హియర్. So draw a line segment QR is equal to 6 centimeters. Here it is the QR. ఒక్క నిమిషం నాన్న. Okay, here it is QR nana. Q and R are taken. Joining these 2 points, ఈ రెండు బిందువుల్ని కలిపాను. Here it is the line segment joining these 2 points. The distance between QR is equal to 6 centimeters. Next nana. So we need to measure of angle 60 degrees nana. 60 డిగ్రీల location. We are going to identify the location of 60 degrees at the point Q. Q వద్ద 60 డిగ్రీల భాగాన్ని గుర్తించి 60 డిగ్రీలతో కిరణాన్ని గీస్తున్నాను. Q నుండి 60 డిగ్రీల కిరణాన్ని పొడిగించడం జరిగింది. Draw a ray whose angle is equal to 60 degrees at the point of Q. Next nana, using same protractor, identify the location of 60 degrees nana. 60 డిగ్రీలు కలిగినటువంటి ఆ స్థానాన్ని గుర్తించిన తర్వాత draw a ray whose angle is equal to 60 degrees at the point of capital R. R వద్ద 60 డిగ్రీల కిరణం గీసినట్లయితే మేక్ షూర్ దట్ దీస్ టూ ఆర్ ఇంటర్సెక్టింగ్ వన్ పాయింట్. ఏదో ఒక బిందువు వద్ద ఖండించుకుంటాయి. దట్ పాయింట్ ఈజ్ టేకెన్ యాజ్ P నానా. హియర్ ఇట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ P. హియర్ ఇట్ ఈస్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్. ఓకేనా? ఈ విధంగా మనం త్రిభుజాన్ని పొందగలిగాం. సో నెక్స్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ ద థర్డ్ వన్ నానా. మూడో సమస్యను కూడా చూద్దాము. హాయ్ ఎవ్రీబడి. So today we are going to discuss about some more problems from construction of triangles
7th క్లాస్ మ్యాథ్స్ టాపిక్ నాన్న తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం ఇరువురు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేలా నేను ఈ క్లాస్ రూపొందించడం జరిగింది. 9.3 ఎక్సర్సైజ్ ప్రాబ్లం నెంబర్ 3 from 9.3 exercise. Look at here Nana. So what is given in the problem? Construct a triangle run in which Rn is given 5 centimeters, angle R and angle N, both the angles are equal to 45 degrees. Run అనే ఒక త్రిభుజంలో Rn is equal to Rn రేఖాఖండం పొడవు 5 సెంటీమీటర్లుగా ఇవ్వబడింది. యాంగిల్ ఆర్ మరియు యాంగిల్ ఎన్, ఆర్ కామా ఎన్ ఈ రెండు కోణములు 45 డిగ్రీలుగా ఇవ్వబడ్డాయి. సో విత్ దీస్ 3 మెజర్మెంట్స్ వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద ట్రయాంగిల్. ఈ ఇవ్వబడినటువంటి 3 కొలతలతోటి మనం త్రిభుజం ఏ విధంగా నిర్మించాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్న లుక్ ఇట్ హియర్. ఫస్ట్ construction of triangle run in which Rn is equal to 5 centimeters, angle R is equal to angle N is equal to 45 degrees nana. So meanwhile constructing we are also writing the steps of constructions. నిర్మాణము మనం చేసుకుంటూ నిర్మాణ ప్రక్రియలోనే వెంటనే నిర్మాణ క్రమం కూడా రాద్దాం. ఫస్ట్ నానా what is the first step? Look it here. So మనం first draw a line segment of steps of construction. Draw a line segment of Rn is equal to 5 centimeters. ఒక Rn is equal స్కేలు సహాయంతో Rn is equal to 5 సెంటీమీటర్ల రేఖాఖండాన్ని నిర్మించవలసి ఉంది. సో దాని గురించి చూడండి నాన్న. హియర్ R is the first point and N is the second ending point. Joining these 2 points, the distance between these 2 points is 5 centimeters నాన్న. చూడండి నాన్న, ఆర్ అనేది ఒక బిందువు, ఎన్ అనేది ఒక బిందువు. ఈ రెండు బిందువులను 5 సెంటీమీటర్ల దూరంలో తీసుకున్నాను. సో స్కేలు సహాయంతో ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్స్ 5 సెంటీమీటర్ల రేఖాఖండాన్ని గీర్చాను. నెక్స్ట్ నాన్న హియర్ నెక్స్ట్ using protractor draw a ray whose angle is 45 degrees at n. చూడండి నాన్న, కోణమానిని సహాయంతో n వద్ద 45 డిగ్రీల కిరణాన్ని గీస్తున్నాను. యూజింగ్ ప్రొట్రాక్టర్ డ్రా ఎ రే హూజ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ ఎట్ ఎన్. ఎన్ వద్ద 45 డిగ్రీల కోణాన్ని మనం నిర్మించవలసింది. ఎన్ వద్ద 45 డిగ్రీల కోణం. సో how to measure the angle at the point capital N? Here nana, so the center of the protractor is taken at the point of capital N. కోణమానిని యొక్క కేంద్ర బిందువు n అనే బిందువు వద్ద ఉంది. సెకండ్ ఎండింగ్ పాయింట్ we need to count from R nana towards R in opposite direction. n వద్ద మనం కోణమానిని ఉంచితే R నుండి కొలవవలసి ఉంటుంది. n వద్ద కోణమాని ఉంచినప్పుడు we are going to measure from the point, second ending point. Where is the second end point? Here R is the second end point. తొలి బిందువు ఇదైనప్పుడు తుది బిందువు R అవుతుంది కాబట్టి R నుండి మనం లెక్కించాల్సి ఉంటుంది. సో హియర్ నానా, సో లుక్ ఇట్ హియర్, R is marked as, R ఎంత ఉంది నానా? 45 డిగ్రీల కోణాన్ని గుర్తించాను. చూడండి, R నుండి కొలిచి, R నుండి measuring the value of 45 degrees from the point capital R. హియర్ 45 degrees ఈజ్ మార్క్. 40 డిగ్రీల భాగాన్ని మనం ఒక బిందువుతో గుర్తించాం. సో నెక్స్ట్ నాన్న, జాయినింగ్ దీస్ 2 పాయింట్స్, ఈ రెండు ఎక్స్టెండ్ ఏ రే. చూడండి నాన్న, ఎక్స్టెండ్ ఏ రే. సో 40 డిగ్రీలతోటి నేనేం చేశాను? 45 డిగ్రీలతో ఒక కిరణాన్ని గీశాను. నెక్స్ట్ నాన్న, యూజింగ్ ప్రొట్రాక్టర్ డ్రా ఏ రే హూజ్ యాంగిల్ ఈజ్ 45 degrees ఎట్ ఆర్. ఆర్ వద్ద కూడా కోణమానిని సహాయంతో, చూడనా, ఆర్ వద్ద కోణమానిని సహాయంతో మరొక 40 డిగ్రీల కిరణాన్ని గీస్తున్నాను. సో హియర్ నానా, వైల్ కౌంటింగ్ 45 degrees, R is taken as initial point nana. Protractor is kept at the point of center. Protractor center is at the point of capital R. కోణమానిని యొక్క కేంద్రము R వద్ద ఉంది. మరి ఎక్కడి నుండి లెక్కించాలన్నా? ఇటువైపు నుండి లెక్కించాలా, ఇటువైపు? ఏ భాగం నుంచి మనం లెక్కించాలి అంటే ఆర్ అనేది ఎక్కడ, ఆర్ బిందువు తీసుకుంటే రెండవ చివరి బిందువు ఎన్ కాబట్టి ఎన్ నుండి మనం ఈ కొలతను లెక్కించవలసి ఉంటుంది. సో ఆర్ అనేది తొలి బిందువు అయినప్పుడు తుది బిందువు నుండి మనం లెక్కిస్తాము.
So look at here, Nana. So here measuring from N, here it is 45 degrees. Joining these 2 points, Nana. ఒక కిరణాన్ని గీస్తున్నాను. 45 డిగ్రీల కోణం ఉండేలా R వద్ద మరియు N వద్ద రెండు కిరణములను గీచాను. సో R వద్ద మరియు N వద్ద 45 డిగ్రీల కోణములతో కోణమానిని సహాయంతో రెండు కిరణములను గీశాను. సో డ్రా 2 rays at capital R and capital N whose angles are 45 degrees. Next, Anna, these two angles are, చూడండి నాన్న, these two rays are intersecting at point U. ఈ రెండు బిందువులు, ఈ రెండు కిరణములు U అను బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి. సో హియర్ ఆర్, ఇక్కడ చూడండి, ఈ రెండు బిందువుల యొక్క ఖండన బిందువుని యూగతి, ఈ రెండు కిరణముల యొక్క ఖండన బిందువుని యూగా తీసుకున్నప్పుడు RUN అనున్నది మనకు కావలసినటువంటి త్రిభుజం ఏర్పడింది. రన్ ఈజ్ అ రిక్వైర్డ్ ట్రయాంగిల్. హియర్ రన్ ఈజ్ అ రిక్వైర్డ్ ట్రయాంగిల్ వేర్ RN ఈజ్ ఈక్వల్ టు గివెన్ 5 సెంటీమీటర్స్. RN పొడవు 5 సెంటీమీటర్లు గాను, R వద్ద కోణము 45 డిగ్రీలుగా ఉంది. చూడండి నాన్న, మీరు R వద్ద కోణాన్ని నేను చూపిస్తున్నాను చూడండి. N వద్ద కోణం చూడండి 45 డిగ్రీల కోణము. సో హియర్ వీఆర్ మెజరింగ్ ఫ్రమ్ హియర్ నాన్న, ఇటువైపు నుండి కొలుస్తున్నాం. నెక్స్ట్, సో మెజరింగ్ అన్ యాంగిల్ ఆఫ్ R వద్ద కోణం చూడండి. హియర్ వీఆర్ మెజరింగ్ ఫ్రమ్ N నుంచి కొలుస్తున్నాం 45. హియర్ ఇట్ ఈస్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్. ఓకేనా, ఇది కావలసినటువంటి త్రిభుజము.